హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి వచ్చిన ఒక సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ గురించి వివరించబోతున్నాను. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు, అదేవిధంగా నోటిఫికేషన్ డేటు 24 జనవరి 2024. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఐటీఐ హోల్డర్స్ ఇన్ ఆర్ఎఫ్సిఎల్ అంటే రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. ఇక్కడ ఐటీఐ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో అంటే 10th ఇంటర్మీడియట్ ఐటీఐ హోల్డర్స్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని ఇక్కడ రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయబడ్డ అభ్యర్థులందరూ కూడా వాళ్ళ యొక్క పోస్టింగ్ అనేది రామగుండం తెలంగాణలోనే ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పోస్టింగ్ అనేది కంప్లీట్గా తెలంగాణలోనే, సొంత రాష్ట్రంలోనే ఉంటుంది, రామగుండంలో ఉంటుంది. తెలంగాణ అభ్యర్థులు ఎవరున్నా కూడా ఈ అటువంటి మంచి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. మంచి సెంట్రల్ గవర్నమెంట్ మంచి ప్యాకేజీ ఉంటుంది. అదేవిధంగా పోస్టింగ్ కూడా మీకు రామగుండము తెలంగాణలోనే ఉంటుంది. ఇక్కడ వేకెన్సీ చార్ట్ టేబుల్ కింద ఇచ్చారు. టోటల్ వేకెన్సీస్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఫస్ట్ అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్, ఇవి టోటల్గా ఫిట్టర్లో 10 పొజిషన్స్, డీజిల్ మెకానిక్లో 3 పొజిషన్స్, మెకానిక్ అండ్ రిపేర్లో 2 పొజిషన్స్. అదేవిధంగా నెక్స్ట్ డిసిప్లిన్లో చూసుకుంటే కనుక ఎలక్ట్రికల్లో టోటల్గా 15 పొజిషన్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్లో 4 పొజిషన్స్, ఆ తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్లో 5 పొజిషన్స్. ఈ విధంగా టోటల్గా 39 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్లో ఫిల్ చేయబడబోతున్నాయి. అంతేకాకుండా వీటితో పాటు 9 పొజిషన్స్ని కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా కింద కేటాయించారు. అది మీరు తెలుసుకోవాలి అంటే ఈ టేబుల్ని ఒక్కసారి ఒక లుక్ వేసేయండి. ఈ నోటిఫికేషన్కి చివరి తేదీ 22 ఫిబ్రవరి 2024 అండ్ ప్రారంభ తేదీ 24 జనవరి 2024. గుర్తుపెట్టుకోండి, దాదాపుగా 1 నెల రోజులు మీకు కంప్లీట్గా టైం ఇచ్చారు అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఎవరైనా అభ్యర్థులు వారి యొక్క డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ లేకపోతే అరేంజ్ చేసుకుని మరీ కూడా అప్లై చేయవచ్చు. సో మిస్ అవ్వకండి. నేను చెప్పేది ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వేకెన్సీస్ని అవకాశం ఉన్నవాళ్ళు మిస్ చేసుకోవద్దు అని నా ఉద్దేశం. జాబ్ కొట్టిన వాళ్ళకి పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది అంటే బేసిక్ శాలరీ 21,500 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మీకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అడిషనల్ అలవెన్స్లు, డేర్నెస్ అలవెన్స్లు, కంపెనీ అకామిడేషను, హౌస్ రెంట్ అలవెన్సు, ఈ విధంగా అన్ని అలవెన్సులు కూడా ఉంటాయి. టోటల్గా అవన్నీ మీకు కలుపుకొని అరౌండ్ మంత్లీ మీరు ఒక 40,000 రూపాయల వరకు ఎర్న్ చేసే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ టేబుల్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ క్రైటీరియా కూడా మెన్షన్ చేశారు. ఇందులో ఫస్ట్ పొజిషను అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్ అండ్ మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ కింద ఉంటుందన్నమాట. వీటికి అన్ని పొజిషన్స్కి కూడా మినిమం 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్కి అయితే ఎస్ఎస్సితో పాటు ఐటీఐ ఫిట్టర్ ఉండాలి. డీజిల్ మెకానిక్ అయితే ఎస్ఎస్సితో పాటు ఐటీఐ డీజిల్ మెకానిక్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్కి సంబంధించి ఎస్ఎస్సితో పాటు ఐటీఐ మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ కింద సర్టిఫికేషన్స్ అనేటివి ఉండవలసి ఉంటుంది. ఆ తర్వాత అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్, ఈ విధంగా ఏదైతే స్పెషలైజ్డ్ బ్రాంచ్కి సంబంధించి అడుగుతున్నారో ఆ బ్రాంచ్కి సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్తో పాటు మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇక్కడ మినిమం 60% ఆఫ్ మార్క్స్ అనేవి
జనరల్ క్యాండిడేట్స్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్కు ఉండవలసి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే వాళ్ళకి 55% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది. కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే కనుక మీరు ఏజ్ క్రైటీరియాలో కట్ ఆఫ్ డేట్ కానీ ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ డేట్ కానీ ఎగ్జామినేషన్కి అవసరం లేదు, ఓన్లీ ఏజ్ క్రైటీరియాలో కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 31 జనవరి 2024 వరకు మీరు కట్ ఆఫ్ డేట్గా చూసుకొని మీ ఏజ్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్కి సంబంధించి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారము ఏ కమ్యూనిటీకి ఏదైతే అప్లికేబుల్ అవుతుందో ఆ టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆ టైప్ ఆఫ్ రిలాక్సేషన్స్ అన్నీ కూడా ఉంటాయి అని చెప్పి మెన్షన్ చేశారు. అది వయసు పరంగా కానీ లేదా పోస్టులలో రిజర్వేషన్స్ పరంగా కానీ మీకు ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూస్తే మీరు ఎవరైతే రిలాక్సేషన్కి సంబంధించి అప్లికేబుల్ అవుతారో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన పర్టికులర్ ప్రూఫ్స్ అండ్ సర్టిఫికెట్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయవలసి ఉంటుంది, చూపించవలసి కూడా ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 సంవత్సరాలు ఉంటుంది, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్స్ క్యాండిడేట్స్ అయితే 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. రిలాక్సేషన్ టు ఎక్స్ సర్వీస్మెన్ డిపెండెంట్ ఆఫ్ దోస్ కిల్డ్ ఆర్ డిసేబుల్డ్ ఇన్ యాక్షన్ విల్ బీ అలౌడ్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో రిజర్వేషన్స్ కూడా ఇక్కడ మీకు క్లియర్గా తెలిసిపోయాయి. అదేవిధంగా జనరల్ PWBD candidates will be allowed age relaxation up to 10 years and up to 15 years for PWD SC ST candidates కి. ఒకవేళ ఓబీసీలో PWD NCL క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు 13 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్పర్ ఏజ్ ఈజ్ రిలాక్స్డ్ బై 5 years ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యాడ్ ఒరిజినల్లీ బీన్ డొమిక్లైన్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అప్లికేషన్ ఫీ అనేది 200 రూపాయలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కాకుండా జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్మెన్స్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ అప్లికేషన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ ఉంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ మీరు పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. అండ్ ఎవరైతే అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయవలసి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాలి. అండ్ అప్లికేషన్ చేయడానికి స్టెప్ వైజ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లై చేయాలి అంటే వీరి యొక్క అఫీషియల్ వెబ్సైటు www.rfcl.co.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కెరీర్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక పర్సన్ ఒక పొజిషన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి, ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ అప్లై చేసినచో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా రిజెక్ట్ చేయబడతాయి. అండ్ అభ్యర్థులందరూ కూడా గమనించండి, మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కంప్లీట్గా ఎలిజిబుల్ అయితేనే మీరు ఈ నోటిఫికేషన్స్కి ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోండి. లేదంటే ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది అని చెప్పి నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ స్టెప్స్లో అన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు చదవాలి అనుకుంటే నోటిఫికేషన్స్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా దాంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ప్యూర్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. దీనికి సంబంధించి ఏ రోజు కండక్ట్ చేస్తారు అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో నోటీస్ అనేది అప్డేట్ చేస్తారు. కాబట్టి మీరు ఈ వెబ్సైట్ని మీరు క్లియర్గా ఫాలో అవుతూ ఉండాలి. ఈ విధంగా
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెండ్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే కనుక, షార్ట్ లిస్ట్ అయితే కనుక, ఆ షార్ట్ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే క్లియర్గా అందుబాటులో ఉంచుతారు. అండ్ ఎవరైతే అప్లికేషన్ చేసేటప్పుడు వారు ఇచ్చిన మొబైల్ నెంబరు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి కూడా మీకు అడ్మిట్ కార్డ్స్, తర్వాత అదర్ కమ్యూనికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా మీ యొక్క మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడిని మెన్షన్ చేసుకొని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి మీరు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ను యాక్టివ్ కండిషన్లో ఉన్నది మాత్రమే యూస్ చేయండి. ఈ కంప్యూటర్ టెస్ట్ అనేది ఆన్లైన్లో సెంటర్స్ ఇచ్చారు. ఎక్కడెక్కడ ఏ సిటీస్లో ఏ టౌన్లో కండక్ట్ చేస్తారు అనేది. ఒకవేళ మీరు తెలంగాణకు చెందిన వాళ్ళైతే హైదరాబాదులో కూడా మనకు ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం హైదరాబాద్లో మీరు ఈ ఆన్లైన్ బేస్డ్ కంప్యూటర్ టెస్ట్ని అటెంప్ట్ చేయవచ్చు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 2 పార్ట్స్లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్ డిసిప్లిన్కి సంబంధించి ఉంటుంది అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఆప్టిట్యూడ్ పైన ఉంటుంది. అదేవిధంగా మీకు క్వశ్చన్ పేపర్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లలో ఉంటుంది. టోటల్ టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 2 గంటలు ఉంటుంది. టోటల్ మార్క్స్ అండ్ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రతి క్వశ్చన్ కూడా 1 మార్కును క్యారీ చేస్తుంది. అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ నెగటివ్ మార్కింగ్ అనేది కూడా ఎటువంటిది కూడా లేదు. నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అభ్యర్థులు ఈజీగా టెన్షన్ లేకుండా మీరు ఎగ్జామ్ రాసి మీ యొక్క మెరిట్ని చూపించుకునే అవకాశం ఉంటుంది. నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి ఇదొక మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఈ టెస్ట్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ కానీ ఇతర కమ్యూనికేషన్స్ అన్నీ కూడా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే జరుగుతాయి. అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఉంటే కనుక ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో, ట్రేడ్కి సంబంధించి ఐటీఐ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన స్కిల్ టెస్ట్కి సంబంధించి కూడా, వాళ్ళ యొక్క డిసిప్లిన్కి సంబంధించి కూడా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు అనేది చెప్పారు. ఒకసారి చూద్దాము. స్కిల్ టెస్ట్ మే బీ కండక్టెడ్ ఎట్ ద రామగుండం. అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేసేది ఏమీ లేదండి. స్కిల్ టెస్ట్ అనేది కంప్లీట్గా రామగుండము మీ యొక్క తెలంగాణ స్టేట్లోనే కండక్ట్ చేస్తారు. మీ యొక్క ట్రేడ్ ఏదైతే ఆ ట్రేడ్ ఆధారంగా కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ చూసుకుంటే కనుక ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తారో దాని మెరిట్ ఆధారంగా, అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఉంటుందో దాని మెరిట్ ఆధారంగా అండ్ రిజర్వేషన్స్, రిలాక్సేషన్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ యొక్క షార్ట్ లిస్ట్ అనేది కూడా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. సో ఈ విధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఆ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ కూడా రామగుండం ప్లాంట్లోనే పోస్టింగ్ ఇచ్చి అక్కడే ఎంప్లాయ్మెంట్ అనేది కల్పిస్తారు. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ పొజిషన్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. అండ్ అదేవిధంగా తెలంగాణ వాళ్ళైతే మంచి అవకాశంగా భావించండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు నేను అందించాను అని అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అండ్ ఫైనల్గా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఫర్ రీనాకింగ్ ఎలిజిబిలిటీ ఫర్ ఆల్ పర్పసెస్ అనేది 31 జనవరి 2024. డేట్ ఆఫ్ కమన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రారంభ తేదీ 24 జనవరి 2024. అదేవిధంగా చివరి తేదీ 22 ఫిబ్రవరి 2024. సో నేను ఆల్రెడీ క్లియర్గా అప్పుడే మెన్షన్ చేశాను, చెప్పేశాను. సో ఇక్కడ టేబుల్ వచ్చింది కాబట్టి మళ్ళీ రిపీట్ చేశాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ని ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.